ఎందుకమ్మా బాధపడతావు? ప్రేమిస్తున్నట్టు కాని 3 రోజుల క్రితం పెళ్లి చేసుకున్నట్టు కాని మాకు తెలియచేసావా? బిడ్డని కని తల్లి ఎంత మురిసిపోతుందో ఆ బిడ్డకి పెళ్లి చేసి తండ్రి అంత ఆనందపడతాడు. ఆ ఆనందాన్ని నువ్వు పోగొట్టావనే వాడి కోపం. ఆ కోపం చల్లారడానికి కొంతకాలం పడుతుందమ్మా. బాధపడకు, ఊరుకోమ్మా, ఊరుకో. చాలు. సుబ్బులు, పచ్చడిలేవే? ఇప్పుడే తెస్తానమ్మగారు. రండయ్య మనోడు, రండి రండి. ఇవాళ వంటలు సూపర్. రండి కూర్చోండి. ఊళ్ళోకి వెళ్ళగానే అందరూ ఏమిటి మీ మనవరాలకి పెళ్ళయిందట కదా అని అడిగారు. అమ్మాయి అతను కాలేజీలో చదువుకున్నప్పుడు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారని చెప్పానయ్యా. అతను కాలేజ్ స్టూడెంట్ కాదు, క్యాంటీన్ ఓనర్. అమ్మాయి సంధ్య, మీ పెళ్లి ఎలా జరిగిందో కాస్త మీ తాతయ్యకి చెప్పమ్మా. లేకపోతే ఇలాగే రోజుకో కథ చెప్పి ఊరి జనాన్ని ఇబ్బంది పెట్టేస్తారు. ఇది కరెక్టే. ఇంకా సిగ్గుపడతారు ఎందుకయ్యా? మీరు ఎప్పుడు ఎలా ప్రేమించుకున్నారో చెప్పండి. అది బందర్లో, విజయవాడలో. నువ్వే చెప్పు. విజయవాడలో. ఎప్పుడు కలుసుకున్నారు? మే జూన్. అది కరెక్ట్ కరెక్ట్. జూన్ లో కలుసుకున్నాం. చాలా కాలం అయింది కదా. జూన్. ఏమిటి 3 నెలల్లోనే మీ ప్రేమ పెళ్లి అయిపోయా? ఈ జూన్ కా తాతయ్య గారు, లాస్ట్ ఇయర్ జూన్. అలాగే. అవును, పోయిన సంవత్సరం అమ్మాయి కాలేజీలో ఎప్పుడు చేరింది? అవే అది యాక్చువల్ గా పచ్చడి. నేను అడిగేదానికి సమాధానం చెప్పామయ్యా. మీకు మరీ చారస్తాం. అమ్మాయి కాలేజీలో చేరి 3 ఏళ్లయింది. శుభవాని పెళ్లి చేసుకొస్తే ఇప్పుడు అవన్నీ ఎందుకు? సర్లేవా, ఏదో ఒక రకంగా ప్రేమలో పడిపోయారు. అవునయ్యా, ఈ సంగతి మీ అమ్మ నాన్నకి తెలుసా? నాకు అమ్మా నాన్న లేరండి. మరెక్కడ పెరిగావు? అనాథాశ్రమంలో. అది అసలు చరిత్ర. క్యాంటీను అనాథ శరణాలయం. పూజ్యులైన తండ్రి గారు విన్నారా? మాటకి ముందు 400 ఏళ్ల చరిత్రున్న వంశం చెప్పుకుంటారు. మా తాత 110 ఏళ్లు, మా ముత్తాత 115 ఏళ్లు బతికారు. ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్, అక్కడ మెడికల్ కాలేజ్ కట్టారంటారు. వచ్చాడింటి కల్లుడు, ఇడ్లీ సాంబార్. అసలు ఏముందని నా కూతుర్ని పెళ్లి చేసుకున్నావయ్యా? మాది రాజవంశం. 1000 ఎకరాల అరటి తోట, 2000 ఎకరాల మాగాని. అది మా పొజిషన్. సముద్రంలో మహానదులు కలుస్తాయి, పిల్ల కాలువలు కలవు. మహాసముద్రం ఎంత పెద్దదైనా దప్పిక తీర్చుకోవడానికి దోసెడు నీళ్లు కూడా పనికిరావు. పిల్లకాలం నీటితోనే దప్పిక తీరుతుంది కదా తాతయ్య గారు? కరెక్ట్ కరెక్ట్. ఏమండి, మీరు అలా మధ్య నుంచి వచ్చేయడం ఏం బాగుండలేదు. లోపల రండి. జరిగిన దానికి వెరీ సారీ అండి. భలే వారే, అసలు నేను పట్టించుంటే కదా. అయినా మీ నాన్నగారికి మీ మీద ఎంత ప్రేమ ఉందో నాకు ఇప్పుడే తెలిసి వచ్చింది. మీ నాన్నగారి స్థానంలో నేను ఉన్నా సరే అలాగే బిహేవ్ చేస్తాను. ఏమండి, ఇక నుంచి మన ఇద్దరం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరు మన గురించి అడిగినా సరే ఇద్దరం కలిసి ఒకే కథ చెప్పాలి, లేకపోతే అనుమానాలు వచ్చేస్తాయి. కరెక్టే కదా? అంటే మన ఇద్దరి పరిచయం లాస్ట్ ఇయర్ జూన్ లో జరిగింది. అది కూడా ఇక్కడ మా అనాథాశ్రమంలో. మన పరిచయం ప్రేమగా మారింది. ఆస్తిపాస్తు లేని అనాథను కాబట్టి, నన్ను మీ వాళ్ళు అల్లుడుగా ఒప్పుకోరు కాబట్టి మన ఇద్దరం గుళ్ళో పెళ్లి చేసుకున్నాం. అది కూడా ఇప్పుడు నేను ఫారెన్ నుంచి రాగానే, జస్ట్ ఈ మధ్య ఫ్యూ డేస్ బ్యాక్. ఓకే, బాగుందా స్టోరీ?
అర్థమైందా మళ్ళీ చెప్పనా? అక్కర్లేదుగా. అక్కర్లేదండి. రండి, చలిగా ఉంది, లోపలికి వెళ్దాం. స్వప్నమ్మ గారు ఎట్టాగున్నారండి? ఏంటి సుబ్బులు, ఇంట్లో అంతా ఏమయ్యారు? అయ్యగారు పొలానికి వెళ్ళారండి, ఇంట్లో అందరూ గుడికి వెళ్ళిపోయారండి. అందరూ కలిసి ఒక్కసారి గుడికి ఎందుకు వెళ్ళారు? సంధ్యమ్మ గారు పెళ్లి చేసుకొచ్చినారు కదండి. అక్కకు పెళ్ళయిందా? మా బావలా ఉంటాడే. వద్దు, నువ్వు చెప్పదు, నేనే వెళ్ళి చూస్తా. బాబు, ఇది మా పూర్వీకులు కట్టించిన దేవాలయం. పెళ్లి కాగానే నూతన దంపతులు ఇక్కడికి వచ్చి పూజ చేయటం మా ఆనవాయితీ. అయ్యా నమస్కారం. నమస్కారం మద్దులు గారు. మా సంజయ్కి పెళ్ళయిందయ్యా, ఇతరు మా మనవడు. సంతోషం. అర్చన చేయిస్తాను. చేయించండి. పెట్టమ్మా. బాబు ప్రదక్షిణలు చేయండి. దంపతులు ఇద్దరును సంధ్యానం వాళ్ళ ఆయన ప్రదక్షిణ చేస్తున్నారమ్మా. సరే నువ్వు ఎప్పుడు బాబు నంది కొమ్ముల్లోంచి స్వామివారిని చూడండి. పన్నెంటి బిడ్డ పుడతాడు. ముందు మీరు చూడండి బాబు. అంత భ్రమ. స్వామివారి దర్శనం అయిందా? నాకు అమ్మవారి దర్శనం అవుతోంది. అమ్మవారి దర్శనం ఏంటి బాబు? ఏమిటో నాకు అలాగే అనిపిస్తోంది పంతులు గారు. మనవడు మా రెండవ మనవరాలు స్వప్నయ్య. సంజ చెల్లెలు. ఓహో, స్వయాన సంజ చెల్లెలు. నమస్కారం. ఏమిటో అంతా మిథ్య. బావగారు, ఏంటి బావగారు? బాగున్నారా? అబ్బా, అసలు వీడికి ఇలా నేర్పినోడు తన్నాలి. నాకు ఇలాగే వచ్చు. అదొక జోకోటి. అసలు నువ్వేలెందుకు ఆగమంటే ఆగేస్తాగా. సర్లే, నువ్వెందుకు వచ్చావు చెప్పు. ఇప్పుడు మీ మావ చిన్న కూతురు ఊళ్ళోకి వచ్చిందిరా. పెద్ద కూతురు చేసిన ఏదో పనికి దీనికి ఎట్టగో మంచి సంబంధాలు రావు. ఏ తలమాసినోడితోనో దీని మీద తాళి కట్టిస్తారు. ఆ పని ఏదో నువ్వే చేసావనుకో సగవాసి కొట్టేయచ్చు. అంటే నే తలమాసినోడా? సరేగా, నా తలమాయటతో పోల్చుకుంటే నీ తలమాయటం ఒక మాయటం అంటారా? అదేం కాదు కానీ పద చెప్తా.